బాలయ్య గారి అభిమానులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే 5 రోజుల నుంచి మేము నిద్రపోలేదు. సో మీరు కూడా నిద్రపోలేదు. నిద్రపోకుండా డిక్టేట్ చేశారు. ఇదిరా డేటు రిలీజ్ చేయబోతే పోపిస్తామని చెప్పి మీరు డిక్టేట్ చేశారు. సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దట్. అఫ్ కోర్స్ మా సినిమాకి కొంచెం కష్టం రావచ్చు, 1 డే డిలే అవ్వచ్చు. ఆ 1 డే డిలేకి కూడా కారణం మా విశ్వప్రసాద్ గారు. మీరు ఒక ప్యాషన్తో చేశారు, ఒక ఫైర్తో చేశారు. ఈ సినిమా ఆగకూడదు. ఓకే, బాలకృష్ణ గారి సినిమా అంటే మర్రి చెట్టు, దాని పక్కన మొక్క కూడా మొలిచే అవకాశం ఉంటుంది. సో మీకు ఏ ప్రాబ్లం లేదు, ప్రేక్షకులు ఉన్నారని చెప్పి మాకు బలం ఇచ్చి ముందు తీసుకెళ్లారు. సో విశ్వప్రసాద్ గారికి స్పెషల్ థ్యాంక్స్ సార్. అండ్ నేను ఒక విషయం మాట్లాడడానికి వచ్చానండి. నేను ఫ్రీగా సినిమాలు చూపించాను, నా సినిమాల్ని కళనాది వెలమీది అనే కాన్సెప్ట్లో. సో వాళ్ళందరికీ చేరాలి ఇప్పుడు నా సినిమా వస్తుందని. లాస్ట్ ఇయర్ నేను సినిమా తీశాను. నేను కష్టపడి 2 కోట్లు పెట్టి పరాక్రమం సినిమా తీశాను, థియేటర్లో రిలీజ్ చేశాను. కానీ నా దగ్గర పబ్లిసిటీకి డబ్బులు లేక రిలీజ్ చేసి ఇంట్లో కూర్చున్నాను. అయినా కూడా తెలిసిన ప్రేక్షకులు నా సినిమా వస్తుందని తెలుసుకుని మరి ఊర్లు దాటి ఎక్కడో థియేటర్స్లో రిలీజ్ అయితే వచ్చి మరి దాన్ని 3 వారాలు నడిపించారు. వాళ్ళందరికీ కూడా నా పాదాభివందనం. ఇప్పుడు మనల్ని పల్లెటూర్ల నుంచి సిటీ వరకు ప్రతి మూలన ఉన్న మన ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో నా సినిమాలు చూసి వాళ్ళ జీవితాల్లో మార్పులు చెందాయన్నా నీ సినిమా చూసని ప్రతి ప్రేక్షకుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మన సినిమా చేరాలి. ఆ సినిమా చేర్చాల్సిన బాధ్యత మీ మొదటి వరుస ప్రేక్షకులది. సో దయచేసి ఈ మోగ్లీ అనే సినిమాని వాళ్ళందరికీ చేర్చండి. ఇంకోటి, ఈ సినిమాలో అన్నేదో పాత్ర చేస్తున్నాడు అని మాత్రం అనుకోకండి. ఈ సినిమాకి నేను ఆకురౌడీనో విలన్నో కాదు, యాంటీ హీరోని సినిమాకి నేను. మీరు మాంగళ్యంలో చూసిన దొరబాబు పాత్ర, మాంగళ్యం సినిమాలో మీరు చూసిన దొరబాబు పాత్ర ఏదైతే ఉందో అదే పాత్రను మీరు సెల్యులాయిడ్ మీద చూస్తే ఎలా ఉంటుందో అదే పాత్రను మీరు సెల్యులాయిడ్ మీద అదే ఫైర్తో అదే రేజ్ ఈ సినిమాలో ఉంటుంది. సో అలాంటి పాత్ర రాసిన నా దర్శకుడు సందీప్ రాజ్ గారికి స్పెషల్ థ్యాంక్స్. మీరందరూ సినిమాకి దూరమైన ప్రేక్షకులందరూ కూడా నాకు దగ్గరయ్యారు. మీ అందరికీ నాది కళనాది వెల మీద అనే కాన్సెప్ట్లో నేను సినిమా చూపించాను. ఇప్పుడు మీ అందరినీ నేను ప్రార్థిస్తున్నాను, అర్జిస్తున్నాను, కాళ్ళు పట్టుకుని అడుగుతున్నాను, నన్ను గెలిపించండి. ఈ సినిమాకి మీరు పెట్టే ప్రతి టికెట్ కూడా చాలా మందికి సమాధానం చెప్తుంది. మార్కెట్లో మనం సౌండ్ చేస్తాం. సో దయచేసి మీరందరూ కూడా 99 రూపాయల టికెట్ అందుబాటులో తీసుకొచ్చారు మా నిర్మాత గారు. సో దయచేసి మీతో పాటు మీ ఫ్యామిలీని కూడా తీసుకురండి. అఫ్కోర్స్ ఇందులో ఏ సర్టిఫికేట్ అంటే అసభ్యం ఉండదు. సెన్సార్ బోర్డు ఆఫీసరు భయపడిపోయాడంట, ఎవడరా వీడి పర్ఫార్మెన్స్ ఏంటి, వీడు రూత్లెస్ కాప్లా నటించలేదు, నా ముందు రూత్లెస్ కాప్ ఉన్నాడని భయపడ్డాను నేను అని చెప్పి మా సందీప్ రాజ్ చెప్పిన మాటలు ఇవి. భయపడ్డానని చెప్పి నేను దీంట్లో కాంప్రమైజ్ అయ్యాను, ఐఎమ్ సారీ అని చెప్పి ఏ సర్టిఫికేట్ ఇచ్చాడంట. సో అలాంటి రూత్లెస్ పర్ఫార్మెన్స్ మీరు చూడాలి. సందీప్ రాజ్ నా చేత చేపించిన పర్ఫార్మెన్స్ మీరు చూడాలి, నన్ను గెలిపించాలి. నేను మరిన్ని సినిమాలు తీయాలి. నేను మళ్ళీ డిసెంబర్ వరకు నెక్స్ట్ ఇయర్ 2026 దీపావళి వరకు నేను మళ్ళీ కనపడను. నా సొంత సినిమా చప్రీతో కనపడతాను. ఆ చప్రి అనే సినిమాతో నేను ధైర్యంగా మీ ముందుకు రావాలి. బలంగా రావాలంటే ఈ సినిమాకి మీరు టికెట్లు తెంచాలి. ప్రతి మూలన ఉన్న మన ప్రేక్షకులందరికీ కూడా ఈ సినిమా వస్తుందని మీరు తెలియజేయాలి. మనకి టైం చాలా తక్కువగా ఉంది. సో అండ్ బాలయ్య గారి అభిమానులు